హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియోలో 2025 సంవత్సరంలో వార్తలు నిలిచిన డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. అందులో కూడా ఎక్సర్సైజెస్ నుండి రెగ్యులర్గా మనం పోటీ పరీక్షలో ప్రశ్నలను చూస్తున్నాము. సో ఈ సంవత్సరంలో వార్తలు ఇచ్చిన అన్ని విన్యాసాలను కూడా ఒక్కొక్కటిగా పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మధ్య భాగం నుండి మీకు క్విక్ రివిజన్ కూడా చేస్తాను. సో ఒక విన్యాసాన్ని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. అంతకంటే ముందుగా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తారు. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ న్యూ ఇయర్ని దృష్టిలో ఉంచుకొని, ఇయర్ ఎండ్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజే మీకు నచ్చిన కోర్స్ని అవైల్ చేసుకోండి, ఓకేనా? ఇక విన్యాసాలకు సంబంధించి చూస్తే, ఏదైనా ఒక విన్యాసం గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ విన్యాసానికి సంబంధించి ఒక 6 to 7 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏంటి ఆ పాయింట్స్ అంటే, వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసము ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, మరి ఈ సంవత్సర విన్యాసము ఎక్కడ జరిగింది లేదా జరుగుతుంది, ఆతిథ్య ప్రాంతం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ అండ్ ఇతరములు మిస్లీనియస్ పాయింట్స్ చూద్దాము ఒక్కొక్కటిగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు కొన్ని విన్యాసాలు చూసి క్విక్ రివిజన్ చేద్దాము. వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, ఎక్యువెరిన్ అనే ఒక విన్యాసం రీసెంట్గా న్యూస్లో ఉంది. మరి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. 2 దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే ఎక్యువెరిన్ అనేది 2 దేశాల మధ్య జరిగే సంయుక్త విన్యాసము. మరి ఏంటా 2 దేశాలు అంటే భారత్, మాల్దీవ్స్. గుర్తుంచుకోండి, భారత్, మాల్దీవ్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసము. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? త్రివిధ దళాలు అంటే ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, ఆ పాయింట్ చూడాలి. ఇది సైనిక రంగానికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించింది. ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్యువెరిన్ అనే ఒక విన్యాసము భారత్, మాల్దీవ్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం, ఎనఫ్. మరి ఈ సంవత్సర విన్యాసము ఎక్కడ జరిగింది అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం వేదికగా జరిగింది. సో తిరువనంతపురం అంటే సింపుల్గా భారత ఆతిథ్యంలో జరిగింది. ఈసారి భారత ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ టైం జరగబోయే ఎక్యువెరిన్ ఎక్సర్సైజ్కి ఎవరు ఆతిథ్యం ఇస్తారన్నట్టు మాల్దీవ్స్. అలా ఆల్టర్నేట్గా ఒక్కొక్క కంట్రీ నిర్వహిస్తుంది ఈ పాల్గొనే దేశాలు. మరి చరిత్రలో మొదటిసారి ఎక్యువెరిన్ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2009లో స్టార్ట్ అయింది, 2009. ఇకపోతే ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్ అడిగారు అనుకోండి, 14th ఎడిషన్, 14వ ఎడిషన్, 14th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. మరి ఇతర అంశాలు ఏంటంటే, మరి భారత సైనిక రంగంలో డిఫరెంట్ రెజిమెంట్స్ ఉంటాయి కదా, అందులో గర్వాల్ రెజిమెంట్ వారు ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 14th ఎడిషన్, ఎనఫ్. ఎక్యువెరిన్ అనే ఒక విన్యాసం, ఎనఫ్, ఓకేనా? సో ఇండియా మాల్దీవ్స్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎక్యువెరిన్ అంటే ఫ్రెండ్స్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇలా ప్రతి విన్యాసాన్ని కూడా చూడండి. ఈ సంవత్సరం అరౌండ్ ఒక 40-50 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? సో ఇదంతా కూడా మనం CA 360లో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన స్లైడ్. ఎప్పుడు జరిగిందంటే
2025 డిసెంబర్ 2 నుండి 15 వరకు ఎక్వెరిన్ విన్యాసం ఎక్కడ జరిగిందంట? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం వేదికగా జరిగింది. ఈసారి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఇండియన్ ఆర్మీ నుండి గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్వెరిన్ అనేది దివేహి పదం ఫ్రెండ్స్ అనే అర్థాన్ని ఇస్తుంది. రైట్. సో మొదటిసారి ఎప్పుడంట? 2009 అప్పటి నుండి జరుగుతుంది. ఓకేనా? రైట్. ఓకేనా? సో ప్రతి పాయింట్ కూడా మీకు చాలా డెప్త్గా ఇచ్చాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కానివ్వండి, CA 360లో కానివ్వండి. ఇదంతా కూడా ఇప్పుడు క్విక్ రివిజన్ వీడియో కాబట్టి డైరెక్ట్ టు ద పాయింట్ వచ్చేస్తున్నాను. ఓకేనా? అలా కొన్ని విన్యాసాల గురించి చూసి క్విక్ రివిజన్ చూద్దాం. ట్యాబులర్ ఫామ్లోకి వెళ్దాము. సో రీసెంట్గా సూర్యకిరణ్ విన్యాసం న్యూస్లోకి వచ్చింది. సూర్యకిరణ్ విన్యాసం పేరు సూర్యకిరణ్. ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఏంటా 2 దేశాలు? భారత్, నేపాల్. భారత్, నేపాల్ 2 దేశాలకు సంబంధించిన సైనిక విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం. సో సూర్యకిరణ్ అనే ఒక విన్యాసం భారత్, నేపాల్ 2 దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం. మరి చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది సూర్యకిరణ్ పేరుతో ఈ 2 దేశాల మధ్య విన్యాసం అంటే 2011లో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 19th ఎడిషన్, 19వ ఎడిషన్. ఓకేనా? ఎక్కడ జరిగింది అంటే పితోర్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. అంటే భారత ఆతిథ్యంలో జరిగింది. నెక్స్ట్ టైం సూర్యకిరణ్ 20 అనేది ఎక్కడ జరుగుతున్నట్టు? నేపాల్లో జరుగుతున్నట్టు. సింపుల్. సో చూడండి ఎంత సులభంగా అయిపోయిందో. ఓకేనా? సో ఇదంతా కూడా మనము స్క్రిప్ట్ మన మంత్లీ మ్యాగజైన్లో కానివ్వండి, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో కానివ్వండి, ఇదంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్. సో ఈ క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని భావిస్తున్నాను. నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు సూర్యకిరణ్ విన్యాసము ఈ సంవత్సరము ముగిసింది. రైట్. ఇక ఇంకొక ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి. ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి. వార్తలు నిలిచిన విన్యాసం పేరు హరిమౌ శక్తి. ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకు సంబంధించింది. ఏంటి ఆ 2 దేశాలంటే భారత్, మలేషియా. భారత్, మలేషియా 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఈ సంవత్సరము ఈ విన్యాసము ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో జరిగింది. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో జరిగింది. ఓకేనా? ఈ సంవత్సరం జరిగిన హరిమౌ శక్తి అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి హరిమౌ శక్తి పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో స్టార్ట్ అయింది. ఎనఫ్. ఓకేనా? సో డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 18 వరకు ఈ సంవత్సరం జరిగింది. 5th ఎడిషన్. ఓకేనా? సో భారత్ తరపున డోగ్రా రెజిమెంట్ వారు ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేశారు సైన్యం నుండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ శక్తి. గరుడ శక్తి ఒక విన్యాసము. ఏ 2 దేశాలకు సంబంధించిందంటే భారత్, ఇండోనేషియా 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఈ సంవత్సరము ఎన్నవ ఎడిషన్ అంటే 10th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి ఈ గరుడ శక్తి పేరుతో విన్యాసం భారత్, ఇండోనేషియా మధ్య ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012లో జరిగింది. మరి ఈసారి ఆతిథ్య ప్రాంతం ఏంటంటే మన భారతదేశంలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాక్లో వేదికగా గరుడ శక్తి అనే విన్యాసం జరిగింది. సరిపోతుంది. భారతదేశం నుండి సైన్యం నుండి పారాషూట్ రెజిమెంట్ వారు ఇందులో పార్టిసిపేట్ చేశారు. గరుడ శక్తి ఎక్సర్సైజ్. ఎనఫ్. ఓకేనా? సో డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 12 వరకు జరిగిన ఎక్సర్సైజ్. ఓకేనా? ఇక మీకు ఇచ్చిన పీడిఎఫ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక దేశం న్యూస్లో ఉంది అంటే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఏంటి, దేశ రాజధాని ఏంటి, అక్కడ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారు, ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను. సో వార్తలు నిలిచిన ఒక అంశాన్ని మ్యాక్సిమం డెప్త్గా మనం డిస్కస్ చేస్తున్నాము. ఒక దేశం కనిపించింది అంటే ఆ దేశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నాను. సో ఈ విధమైన ప్రిపరేషన్ కనుక మనం కొనసాగించడం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. అదే మన స్ట్రాటజీ. ఓకేనా? సరిపోతుంది. ఇక భారత్, UAE సంయుక్త సైనిక విన్యాసం డిజర్ట్ సైక్లోన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. డిజర్ట్ సైక్లోన్. ఓకేనా? మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే 2024 సంవత్సరంలో ప్రారంభమైంది. డిజర్ట్ సైక్లోన్ ఎన్ని దేశాలకు సంబంధించి? 2 దేశాలకు సంబంధించి. ఏంటో 2 దేశాలు? భారత్, UAE సంయుక్త సైనిక విన్యాసము. ఈ సంవత్సరం 2వ ఎడిషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. 2024లో మొదటిది, 2025లో సెకండ్ది. ఓకేనా? మరి ఈ సంవత్సరం ఆతిథ్య ప్రాంతం ఏంటంటే అబుదాబి, UAE. అబుదాబి, UAE. ఓకేనా? 18th డిసెంబర్ నుండి 30th డిసెంబర్ వరకు జరిగిన ఒక విన్యాసము. ఓకేనా? సరిపోతుంది. ఈసారి వెన్యూ ఏంటి?
అండ్ ఎన్నవ ఎడిషన్ ఏ రెండు దేశాలకు సంబంధించిందో గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ డిజర్ట్ సైక్లోన్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అజేయ వారియర్ అనే ఒక ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. వాస్తవానికి అజేయ వారియర్ పేరుతో విన్యాసాలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2011లో స్టార్ట్ అయినాయి. ఏ రెండు దేశాలకు సంబంధించిన అంటే భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసము. భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసం పేరు అజేయ వారియర్. 2011లో మొదటిసారి స్టార్ట్ అయినాయి. మరి ఈ సంవత్సర అజేయ వారియర్ విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం ఏంటంటే భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ విన్యాసాలు అనేవి జరిగినాయి. అజేయ వారియర్ భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసము. ఓకేనా, నవంబర్ 17 నుండి నవంబర్ 30 వరకు జరిగింది. ఓకేనా, మరి భారత సైన్యం నుండి సిక్ రెజిమెంట్ వారు ఈ అజేయ వారియర్ విన్యాసంలో పార్టిసిపేట్ చేసినాయి. ఓకేనా, సో 2011 నుండి జరుగుతున్నాయి. ఇక ఎక్సర్సైజ్ అసిండెక్స్ 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కొన్ని విన్యాసాలు ఏంటంటే యాన్యువల్గా జరుగుతాయి, వార్షికంగా ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతాయి. కొన్ని విన్యాసాలు ఏంటంటే 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఇక్కడ ఒక పదం బై ఎన్నియల్ అంటే ఏంటి, బై యాన్యువల్ అంటే ఏంటి, డిఫరెన్స్ చూడండి. బై ఎన్నియల్, బై యాన్యువల్. బై యాన్యువల్ అంటే సంవత్సరంలో 2 సార్లు జరిగేది. బై ఎన్నియల్ అంటే 2 ఏళ్ళకు ఒక్కసారి జరిగేది. ఇది 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక విన్యాసము. భారత్ ఆస్ట్రేలియా 2 దేశాలకి సంబంధించిన నావికాదళ విన్యాసము. ఏంటి, అసిండెక్స్. అస్ట్రాహిండ్ ఏమో 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఏ 2 దేశాలు, భారత్ ఆస్ట్రేలియా. ఓకేనా, సో బైఎన్నియల్ ఎక్సర్సైజ్ 2015 సంవత్సరం నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ పసిఫిక్ ప్రాంతంలో అసిండెక్స్ 2025 అనేది రీసెంట్గా జరిగింది. అందులో మన భారతదేశం నుండి ఇండియన్ నావల్ షిప్ సహ్యాద్రి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇక ఎక్సర్సైజ్ మలబార్ విన్యాసం అనేది ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 4 దేశాలకు సంబంధించింది. ఏంటో 4 దేశాలంటే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ 4 దేశాల పేరు చెప్పగానే మనకు ఒక కూటమి గుర్తొస్తుంది, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. మరి ఈ క్వాడ్ కూటమి దేశాల మధ్య జరిగే ఒక విన్యాసము మలబార్ ఎక్సర్సైజ్. ఓకేనా, ఇది నావికాదళ విన్యాసము. 4 దేశాల నుండి నావికాదళాలు పార్టిసిపేట్ చేస్తాయి. మొదటిసారి మలబార్ విన్యాసం అనేది 1992లో స్టార్ట్ అయింది, భారత్ అమెరికా మధ్య సంయుక్త నావికాదళ విన్యాసంగా. ఆ తర్వాత 2015లో జపాన్ చేరింది, 2020లో ఆస్ట్రేలియా చేరింది. 4 దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసము. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 29th ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే గ్వామ్ అనే ప్లేస్లో జరిగింది, అమెరికా ఆతిథ్యంలో జరిగింది. లాస్ట్ టైం మలబార్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే భారత ఆతిథ్యంలో విశాఖపట్నంలో జరిగింది. లింక్ చేసుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇక ఎక్సర్సైజ్ మిత్రశక్తి 11th ఎడిషన్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏ 2 దేశాలకు సంబంధించింది అంటే భారత్ శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసము. మిత్రశక్తి అనే ఒక విన్యాసం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆ విన్యాసం చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2013 నుండి జరుగుతుంది. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్, 11th ఎడిషన్. మరి ఈ సంవత్సర ఈ విన్యాసానికి ఆతిథ్యం ఎవరిచ్చారంటే భారత ఆతిథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెళగావి ప్రాంతంలో ఇటీవల మిత్రశక్తి విన్యాసం అనేది 11th ఎడిషన్ అనేది పూర్తయింది. ఎన్ఎఫ్. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఇకపోతే ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్. ఈ విన్ బ్యాగ్స్ గురించి గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగారు. విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్ గురించి అడిగారు. సో విన్ బ్యాగ్స్ కొన్ని పేర్లు చూడగానే గుర్తించవచ్చు మనము. విన్ బ్యాగ్స్ వియత్నాం ఇండియా బైలాటరల్ 2 దేశాలకు సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్ సింపుల్గా. ఓకేనా, ఈ విన్ బ్యాగ్స్ పేరుతో విన్యాసాలు అనేవి భారత్ వియత్నాం 2 దేశాలకి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే చరిత్రలో మొదటిసారి 2018లో. ఓకేనా, ఈసారి 6th ఎడిషన్ అనేది న్యూస్లో ఉంది. విన్ బ్యాగ్స్ 6th ఎడిషన్.
మరి ఈసారి ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే వియత్నాం దేశ రాజధాని ఏంటి హనోయ్ వేదికగా జరిగింది. 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. ఎనఫ్ సింపుల్గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో November 11న స్టార్ట్ అయింది ఇది. ఓకేనా, 2018లో మొదటిసారి స్టార్ట్ అయింది భారత్ వియత్నాం మధ్య. ఇక ఎక్సర్సైజ్ గరుడ 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎన్ని దేశాలకు సంబంధించింది, ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాము. ఇది 2 దేశాలకు సంబంధించింది. భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన వైమానిక దళ విన్యాసం, సంయుక్త వైమానిక దళ విన్యాసము. 2003 సంవత్సరంలో ఎక్సర్సైజ్ గరుడ అనేది స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ గరుడ మరి ఈ సంవత్సరము November 16th నుండి 27th వరకు జరిగింది ఎక్సర్సైజ్ గరుడ. ఓకేనా, భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకి సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం ఈసారి ఫ్రాన్స్ ఆతిథ్యంలో జరిగింది. మాంటెడే మార్సన్ ఎయిర్ బేస్లో జరిగింది. ఓకేనా, భారతదేశం నుండి సుఖోయ్ 30 యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక భారత్ జపాన్ నావికా దళ విన్యాసము జైమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్ మెరైన్ అనే పదాలు కనబడ్డాయంటే ఆ విన్యాసము దేనికి సంబంధించింది అంటే నావికా దళానికి సంబంధించింది. సో 2 దేశాలకు సంబంధించిన నావికా దళ విన్యాసం. ఏ 2 దేశాలు, భారత్ జపాన్. ఓకేనా, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మొదటిసారి జైమెక్స్ పేరుతో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012లో స్టార్ట్ అయింది. ఓకేనా, సో ఈసారి October 16th నుండి 18th వరకు జరిగింది. సో జైమెక్స్ 2025 ఎక్సర్సైజ్. ఓకేనా, సరిపోతుంది. ఈసారి ఎవరి ఆతిథ్యంలో జరిగిందంటే జపాన్ ఆతిథ్యంలో జరిగింది. యోకోసుకా నావెల్ బేస్లో జరిగింది. ఎనఫ్. ఓకేనా, సో ఈ పాయింట్స్ మీకు చూడండి, ఇదంతా టాపిక్లో కీ పాయింట్స్ని, ఎందుకంటే ఇది క్విక్ రివిజన్ ఇయర్ రౌండప్ కాబట్టి మీకు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఉండాలి. ఓకేనా, ఒక క్విక్ రివిజన్. భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసము ఇందిరా 2025 రీసెంట్గా ముగిసినాయి. సో 2025 October 6 నుండి October 15 వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. ఇందిరా 2025 ఏ 2 దేశాలకు సంబంధించింది, భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసము. మరి ఇందిరా సిరీస్ విన్యాసాలు చరిత్రలో ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 2003లో స్టార్ట్ అయింది భారత్ రష్యా మధ్య. ఓకేనా, ఇక ఇతర సంయుక్త విన్యాసాలు మనం అబ్జర్వ్ చేస్తే భారత్ అమెరికా మధ్య యుద్ధాభ్యాస్ కానివ్వండి, భారత్ ఫ్రాన్స్ మధ్య శక్తి విన్యాసం కానివ్వండి, భారత్ జపాన్ మధ్య ధర్మా గార్డియన్ కానివ్వండి, చూడండి. ఇక ఓషన్ స్కై 2025 బహుళ దేశాలకు సంబంధించిన వైమానిక దళ విన్యాసము రీసెంట్గా జరిగింది, స్పెయిన్లో జరిగింది. ఓకేనా, ఇందులో భారత వాయుసేన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. October 20th నుండి October 31st వరకు ఓషన్ స్కై పేరుతో జరిగింది. ఓకేనా, ఇక సముద్రశక్తి 2025 భారత్ ఇండోనేషియా సంయుక్త సముద్ర విన్యాసము రీసెంట్గా న్యూస్లో ఉంది. ఓకేనా, October 14th నుండి October 17th వరకు జరిగింది భారత్ ఇండోనేషియా సంయుక్త నావికాదళ విన్యాసం. మొదటిసారి 2018లో సముద్రశక్తి అనేది స్టార్ట్ అయింది. ఈసారి విన్యాసం అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి భారత్ ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసము అస్ట్రాహిండ్ న్యూస్లో ఉంది. ఇందాక మనము అసిండెక్స్ గురించి చూసాము, భారత్ ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసం. ఇదేమో సంయుక్త సైనిక విన్యాసము. ఈ సంవత్సరం 4th ఎడిషన్ అనేది న్యూస్లో ఉంది. ఓకేనా, భారత్ ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం అస్ట్రాహిండ్. ఈ పేరుతో విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇరు దేశాలకు సంబంధించి 2022లో స్టార్ట్ అయింది. ఈసారి 4th ఎడిషన్ October 13th నుండి ఆస్ట్రేలియాలోని పెర్త్ సిటీ వేదికగా జరిగినాయి. ఓకేనా, సరిపోతుంది. ఓకే, ఇక క్విక్ రివిజన్ చూద్దాము. అన్ని విన్యాసాలు ఏ ఇయర్లో ప్రారంభమైంది, ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు విన్యాసం పేరు చూడాలి, ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఏంటో చూడాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, అండ్ ఆ విన్యాసం ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, రీసెంట్ ఎడిషన్, చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇతర ప్రత్యేకతలు ఏంటి, అవన్నీ కలిపి మీకు నేను స్లైడ్స్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా, ఇక నేను ఏవైతే ఫోకస్ చేస్తానో వాటిని ఎక్కువగా చూడండి. ఆర్మీ ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి చెప్తాను, నేవీ ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి చెప్తాను, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి చెప్తాను ఇదే వీడియోలో. ఇక చివరిలో ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అంటే త్రివిధ దళాలకు సంబంధించి సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల గురించి చెప్పి వీడియో క్లోజ్ చేస్తాను. సో ఆర్మీ ఎక్సర్సైజ్
బైలాటరల్, మల్టీలాటరల్. బైలాటరల్ అంటే 2 దేశాలు పాల్గొనే విన్యాసం, మల్టీలాటరల్ అంటే అంతకంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ దేశాలు పాల్గొనే విన్యాసాలు. ఇప్పుడు ఆర్మీ ఎక్సర్సైజ్ మనం చూద్దాము. సో క్విక్ రివిజన్ చూడండి. సూర్యకిరణ్ విన్యాసం పేరు సూర్యకిరణ్. ఏ దేశాలకు సంబంధించింది? భారత్, నేపాల్. ఈ సంవత్సరం రీసెంట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే పితోర్గఢ్, ఉత్తరాఖండ్, భారత ఆతిథ్యంలో. ఎన్నవ ఎడిషన్? 19th ఎడిషన్ 2025. ఇనాగ్రల్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? సూర్యకిరణ్ పేరుతో విన్యాసం 2011లో స్టార్ట్ అయింది. ఓకేనా? ఇకపోతే ఆపరేషన్ సర్ద్ హవా. సో భారతదేశానికి సంబంధించిన అంతర్గత విన్యాసం ఆర్మీకి సంబంధించింది. ఈసారి రాజస్థాన్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఓకేనా? ఇది రొటీన్ యాన్యువల్ ఎక్సర్సైజ్, అంత పెద్దగా అడగకపోవచ్చు. ఇకపోతే ఎక్సర్సైజ్ సైక్లోన్, భారత్, ఈజిప్ట్ 2 దేశాలకు సంబంధించిన విన్యాసం. డిజర్ట్ సైక్లోన్ ఈజ్ డిఫరెంట్. ఎక్సర్సైజ్ సైక్లోన్. ఓకేనా? ఈసారి 2025 సంవత్సరంలో భారత ఆతిథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో జరిగింది. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంట? 3rd ఎడిషన్ అంట. మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2023లో స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే February 10th నుండి February 23rd వరకు 2025లో జరిగింది. ఓకేనా? ఇక బ్రైట్ స్టార్ మల్టీలాటరల్, బహుళ దేశాలకు సంబంధించిన విన్యాసము. అరౌండ్ ఒక 43 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఓకేనా? ఈ సంవత్సరము బ్రైట్ స్టార్ అనే విన్యాసము ఈజిప్ట్లో జరిగింది, ఈజిప్ట్ ఆతిథ్యంలో. ఈ సంవత్సరం జరిగిన విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 19th ఎడిషన్. అంటే దాదాపు 40 దేశాలకు పైగా సైనిక విభాగాలు పార్టిసిపేట్ చేస్తాయి. 1980sలో స్టార్ట్ అయింది. యుఎస్ ఈజిప్ట్ బైలాటరల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మల్టీలాటరల్ ఎక్సర్సైజ్గా మనం చూస్తున్నాం. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 10th వరకు జరిగింది. ఇకపోతే ఎక్వరిన్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. ఎక్వరిన్ భారత్, మాల్దీవ్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఈసారి తిరువనంతపురం, కేరళ ఆతిథ్యంలో జరిగింది. 14th ఎడిషన్ ఈ సంవత్సరము. చరిత్రలో మొదటిసారి 2009లో జరిగింది. ఓకేనా? గర్వాల్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు ఈసారి. అండ్ December 2nd నుండి December 15th 2025 వరకు ఈ విన్యాసం అనేది ఈ సంవత్సరం జరిగింది 2025లో. నెక్స్ట్ వింజ్డ్ రైడర్ ఇండియా డొమెస్టిక్ ఎక్సర్సైజ్, మన భారతదేశంలో అంతర్గత విన్యాసము. ఓకేనా? ఈస్టర్న్ థియేటర్ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ధర్మా గార్డియన్ భారత్, జపాన్ 2 దేశాలకు సంబంధించింది. ఈసారి జపాన్ ఆతిథ్యంలో జరిగింది 2025లో. జపాన్లోని క్యాంప్ ఈస్ట్ ఫిజీ ఏరియాలో జరిగింది. మరి ఈ సంవత్సరం ధర్మా గార్డియన్ ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి 2018లో ధర్మా గార్డియన్ పేరుతో విన్యాసం స్టార్ట్ అయింది. మరి భారతదేశం నుండి సైనిక రంగం నుండి మద్రాస్ రెజిమెంట్ వారు ఈ సంవత్సర విన్యాసంలో పాల్గొన్నారు. February 24th నుండి March 9th 2025 వరకు జరిగింది. ఇక ఎక్సర్సైజ్ కాంజార్ భారత్, కిర్గిస్తాన్ 2 దేశాలకి సంబంధించిన ఒక విన్యాసము. ఈ సంవత్సరం ఆతిథ్యం కిర్గిస్తాన్లో జరిగిందంటే నెక్స్ట్ టైం భారత్లో జరుగుతుంది అన్నట్టు. కిర్గిస్తాన్లోని టోక్మోక్ ప్రాంతంలో జరిగింది. ఈ సంవత్సరం 2025 విన్యాసం అనేది 12th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి 2011లో స్టార్ట్ అయింది. స్పెషల్ ఫోర్సెస్ ఫ్రమ్ ఇండియాస్ పారాషూట్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు. March 10th నుండి March 23rd 2025లో జరిగింది. ఇక డస్ట్లిక్ ఎక్సర్సైజ్ ఇండియా, ఉజ్బెకిస్తాన్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఇండియా ఆతిథ్యంలో ఈసారి జరిగింది పూణేలో. మరి ఈ సంవత్సర విన్యాసం డస్ట్లిక్ ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి 2019లో జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి జాట్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం April 16th నుండి 28th వరకు జరిగింది. ఇక తాలిస్మాన్ అంటాం కదా, తాలిస్మాన్ ఇది బహుళ దేశాలకు సంబంధించిన విన్యాసము. ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా ప్రాంతంలో జరిగింది. ఈ సంవత్సరము 11th ఎడిషన్ అన్నారు, కానీ అంతకంటే ఎక్కువ. యాక్చువల్గా సిరీస్లో నంబర్ అనేది దీనికి అంత పెద్ద ప్రాముఖ్యత లేదు. ఈ విన్యాసానికి సంబంధించి 2005లో మొదటిసారి స్టార్ట్ అయింది. ఓకేనా? ఇక నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా, మంగోలియా భారత్, మంగోలియా 2 దేశాలకు సంబంధించింది. రీసెంట్ ఎడిషన్ మంగోలియాలో ఉలాన్ బతార్ వేదికగా జరిగింది. 17th ఎడిషన్ రీసెంట్ వన్ 2006లో స్టార్ట్ అయింది. May 31st నుండి June 13th 2025 వరకు జరిగింది. ఇందులో మన భారత సైన్యం నుండి అరుణాచల్ స్కౌట్స్ వారు పార్టిసిపేట్ చేశారు. ఇక తీస్తా ప్రహార్ భారతదేశంలో డొమెస్టిక్ ఎక్సర్సైజ్ ఆర్మీకి సంబంధించి. ఓకేనా? వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జరిగింది, మొదటిసారి జరిగింది 2025లో. ఓకేనా? May 8th 9th 2 రోజుల పాటు జరిగింది. ఇక కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్
మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలు మోర్ దెన్ 20 కంట్రీస్ సైన్యం పార్టిసిపేట్ చేస్తుంది. ఈసారి మంగోలియా ఆతిథ్యంలో జరిగింది ఉలాన్ బతార్ వేదికగా. 22nd మల్టీనేషనల్ ఈవెంట్గా 22nd ఇది చరిత్రలో మొదటిసారి 2006లో స్టార్ట్ అయింది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్గా. ఓకేనా, జూన్ 14 నుండి జూన్ 28 వరకు జరిగింది. శక్తి ఎక్సర్సైజ్ ఇండియా ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన విన్యాసము. ఈసారి ఆతిథ్యం ఫ్రాన్స్. 2020 సంవత్సరంలో జరిగిన శక్తి ఎక్సర్సైజ్ 8th ఎడిషన్ 2011లో స్టార్ట్ అయింది. ఓకేనా, జూన్ 18 నుండి జూలై 1, 2025 వరకు జరిగింది. జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు మన భారతదేశం నుండి. ఇక బోల్డ్ కురుక్షేత్ర ఇండియా సింగపూర్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఇండియా ఆతిథ్యంలో జరిగింది జోధ్పూర్ రాజస్థాన్ వేదికగా. 14th ఎడిషన్ 2020 సంవత్సరంలో జరిగింది. మొదటిసారి 2005లో స్టార్ట్ అయింది. ఓకేనా, అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ప్రచండ్ శక్తి అనే విన్యాసము భారతదేశంలో అంతర్గత ఆర్మీ విన్యాసము. ఓకేనా, కాగ్రా కాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా మీరట్ యూపీలో జరిగింది. ఓకేనా, 2025లో ఫస్ట్ మేజర్ ఎక్సర్సైజ్గా ఇది జరిగింది. మిడ్ జూలైలో జరిగింది. ఇక మైత్రి అభ్యాస ఇండియా థాయిలాండ్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఇండియా వేదికగా మేఘాలయలో జరిగింది ఈ విన్యాసము, సంయుక్త సైనిక విన్యాసం. ఇది 14th ఎడిషన్ ఈ సంవత్సరము. చరిత్రలో మొదటిసారి 2006లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు ఈ విన్యాసం జరిగింది. యుద్ధ అభ్యాస భారత్ అమెరికా 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసము. ఈసారి యుఎస్ఏ ఆతిథ్యంలో జరిగింది. 21st ఎడిషన్ 2025లో జరిగింది. 2004లో మొదటిసారి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1 నుండి 14 వరకు జరిగింది. ఇండియన్ ఆర్మీ నుండి మద్రాస్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు. ఇక సియోమ్ పహార్ అనే ఒక విన్యాసము భారతదేశంలో అంతర్గత సైనిక విన్యాసము. ఇండియా మన ఆతిథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఓకేనా, ఇది ఫీల్డ్ ఎక్సర్సైజ్ రైట్. 2024లో ఫస్ట్ ఎడిషన్గా స్టార్ట్ అయింది ఏప్రిల్ 2025లో. అమోఘ్ ఫ్యూరీ భారతదేశంలో అంతర్గత సైనిక విన్యాసము థార్ డిజర్ట్ ఏరియాలో జరిగింది. అస్ట్రాహిండ్ ఇండియా ఆస్ట్రేలియా 2 దేశాలకి సంబంధించిన ఒక విన్యాసము, సంయుక్త సైనిక విన్యాసం. ఈ సంవత్సరము 4th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి 2022లో స్టార్ట్ అయింది. ఓకేనా, సో అక్టోబర్ 13 నుండి 26 వరకు ఈ సంవత్సరం జరిగింది. ఇక డ్రోన్ కవచ్ అంతర్గత విన్యాసం మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ థియేటర్ ఏరియాలో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మిత్రశక్తి ఎక్సర్సైజ్ భారత్ శ్రీలంక 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఈసారి బెలగావి కర్ణాటక ఆతిథ్యంలో జరిగింది. 11th ఎడిషన్ 2013లో మొదటిసారి స్టార్ట్ అయింది. నవంబర్ 10 నుండి 23 వరకు ఈ సంవత్సరం జరిగింది. విన్బ్యాక్స్ భారత్ వియత్నాం 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఈసారి హనోయ్ వియత్నాం వేదికగా జరిగింది. 6th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి 2018లో స్టార్ట్ అయింది. అజేయ వారియర్ భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసము. ఈసారి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో జరిగింది భారత ఆతిథ్యంలో. 8th ఎడిషన్ ఈసారి 2011లో మొదటిసారి జరిగింది. ఓకేనా, ఇక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అంటే మన భారతదేశ వైమానిక దళము పార్టిసిపేట్ చేసిన విన్యాసాలు. ఇన్యోచోస్ మల్టీనేషనల్ బహుళ దేశాలకు సంబంధించిన వైమానిక దళ విన్యాసము. ఈసారి లేటెస్ట్ ఎడిషన్ చూస్తే గ్రీస్లో జరిగింది. 1980sలో స్టార్ట్ అయింది. ఓకేనా, సరిపోతుంది. ఇక డిజర్ట్ ఫ్లాగ్ మల్టీనేషనల్ బహుళ దేశాల వైమానిక దళ విన్యాసము. యుఏఈ హోస్ట్గా ఈ సంవత్సరం జరిగింది. 10th ఎడిషన్. టైగర్ క్లా భారత్ యుఎస్ఏ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త వైమానిక దళం. ఈసారి ఉత్తరప్రదేశ్ ఆతిథ్యంలో మన భారతదేశంలో జరిగింది. మొట్టమొదటి ఎడిషన్ 2025లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక గరుడ విన్యాసము భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త వైమానిక విన్యాసము. ఈసారి ఫ్రాన్స్ ఆతిథ్యంలో జరిగింది. 8th ఎడిషన్. మొదటిసారి 2003లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక ఓషన్ స్కై మల్టీనేషనల్ బహుళ దేశాల వైమానిక దళ విన్యాసము స్పెయిన్ ఆతిథ్యంలో జరిగింది. ఇక నావీ ఎక్సర్సైజ్ భారత నావికా దళము నిర్వహించిన లేదా పార్టిసిపేట్ చేసిన విన్యాసాలు. వరుణ విన్యాసం భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త నావికా దళ విన్యాసము. అరేబియన్ సీలో రీసెంట్గా జరిగింది అంటే భారత ఆతిథ్యంలో. 23rd ఎడిషన్ 2025లో జరిగింది. మొదటిసారి 2001లో స్టార్ట్ అయింది. మార్చ్ 19 నుండి 22 వరకు 2025లో జరిగింది. ఇక ఇంద్రా నావికి సంబంధించింది భారత్ రష్యా సంయుక్త నావికా దళ విన్యాసము. ఓకేనా,
సో ఇండియా ఆతిథ్యంలో జరిగింది. 14th ఎడిషన్ ఈసారి చరిత్రలో మొదటిసారి 2003లో ప్రారంభమైంది. ఏప్రిల్ మార్చ్ మధ్యలో జరిగింది. మలబార్ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం 29th ఎడిషన్. 1992లో భారత్ అమెరికా మధ్య నావికదళ విన్యాసంగా స్టార్ట్ అయింది. ప్రస్తుతం 4 దేశాలకు సంబంధించిన విన్యాసము. ఈసారి అమెరికా ఆతిథ్యంలో గ్వామ్ నార్థన్ పసిఫిక్ ప్రాంతంలో జరిగింది. ఓకేనా. భారతదేశం నుండి ఐఎన్ఎస్ సహ్యాద్రి పార్టిసిపేట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ట్రొపెక్స్ థియేటర్ లెవెల్ రెడీనెస్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్. ఇండియా ట్రై సర్వీస్ త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసం ఇండియన్ ఓషన్ ప్రాంతంలో జరిగింది. బైఎన్నియల్ సైకిల్ 2003లో స్టార్ట్ అయింది. ఇక ట్రై సర్వీస్ మల్టీలాటరల్ డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ని చూద్దాము. టైగర్ ట్రంప్ ఇండియా యుఎస్ఏ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసము విశాఖపట్నం కాకినాడ ఏరియాలో జరిగింది. భారత ఆతిథ్యంలో ఈసారి టైగర్ ట్రంప్ అనేది 4th ఎడిషన్. మొదటిసారి 2019లో స్టార్ట్ అయింది. ఇది ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. త్రిశూల్ భారతదేశంలో త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసము. ఇండియా గుజరాత్ కోస్ట్ నార్థన్ అరేబియన్ సీ. ఓకేనా. ఇక జపాడ్ రష్యా బెలారస్ ఇండియా పార్టిసిపెంట్. ఈసారి రష్యా ఆతిథ్యంలో జరిగింది. 1981లో మొదటిసారి స్టార్ట్ అయింది. సో ఈ విధంగా విన్యాసాలకు సంబంధించి మీకు మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేసే విధంగా ఈ వీడియోని మీకు అందించాను. సో చాలా తక్కువ డ్యూరేషన్లో మ్యాక్సిమం పాయింట్స్. ఓకేనా. సో ఇవన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధను చూపండి. డెఫినెట్గా రానున్న పోటీ పరీక్షల్లో ఈ విన్యాసాల నుండి మనం 2 లేదా 3 ప్రశ్నలు, ఈ వీడియో నుండి 2 లేదా 3 ప్రశ్నలు మినిమంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్తో మీకు ఈ ఇయర్ ఎండ్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా అందించడం జరుగుతుంది. ఇక January 1, 2026 నుండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మన CA 360 2026 కోర్సులో రాబోతోంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా 2026 CA 360 కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.